हरि ओम गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। కాయ్ టీవీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం। మనం ఇప్పుడు తెలుగులో కార్యసాధకుడికి ఉండవలసిన అద్భుతమైన లక్షణాలు ఎలా ఉంటాయో తెలియజెప్పే ఒక పద్యముల గురించి సోదాహరణపూర్వకంగా తెలుసుకుందాము। సంస్కృతంలో భర్తృహరి సుభాషిత త్రిశతి పేరిట నీతి శృంగార వైరాగ్యములతో కూడిన గొప్ప గ్రంథాన్ని రచించాడు। దానిని తెలుగులోకి అనేక మంది అనువదించారు। అందులో ప్రధానంగా యలకూచి బాలసరస్వతి, కూచిమంచి తిమ్మకవి, ఏనుగు లక్ష్మణ కవి అనువదించారు। వీటన్నిటిలో కూడా ఏనుగు లక్ష్మణ కవి అనువదించినటువంటి ఈ సుభాషిత రత్నముల పేరిట అనువదించారు। ఇది బహుళ ప్రజాదరణ పొందింది, పండిత పామరులను మెప్పించింది, మంచి ప్రాచుర్యంలోకి వచ్చిందనమాట। ఎందువల్లంటే ఆయన అతి మనోహరంగా యథాపూర్వకంగా మూలం ఎలా ఉంటే అలాగా సంస్కృతంలో ప్రౌఢంగా రాసి మనకు అందించాడనమాట। అయితే ఇక్కడ ఏంటంటే నీతి శతకాలలో తెలుగు జాతి వివేకము బహుస్పష్టంగా ప్రస్ఫుటం అవుతుంది, అది గమనించాలి। తెలుగు సాహిత్యంలో ఆణిముత్యాలు లాంటి పద్యాలు కోకొల్లలు ఉన్నాయి, సందేహం లేదు। అయితే మన శతక పద్యాల్లో ఉన్నటువంటి నీతి ధర్మ లోకోక్తులు భావి భారత పౌరులైన మన పిల్లలకు తెలుగు సంస్కృతిపై అవగాహన కల్పించి వారికి ఒక సంస్కార దిక్సూచిగా నిలిచి ఉత్తములుగా తీర్చిదిద్దుతాయి ఇలాంటి నీతి పద్యాలు। భర్తృహరి సుభాషితాల్లో అనేక పద్ధతులు మనకు గోచరిస్తాయి। నీతి పద్ధతి, వివేక పద్ధతి, పరోపకార పద్ధతి, దుర్జన పద్ధతి, మూర్ఖ పద్ధతి, సజ్జన పద్ధతి, ఇలాగా అనేక రకాలు ఉన్నాయి। అయితే ఇప్పుడు మనము తెలుసుకోబోయే ఈ పద్యం కార్యసాధక పద్ధతి అంటారు, అంటే ద వే ఆఫ్ అచీవ్మెంట్ అంటాం, అలాంటి పద్ధతి అన్నమాట। మరి ఇందులో మనం ఇప్పుడు చూద్దాం ఏంటంటే ఒక కార్యాన్ని పట్టుదలతో సాధించేటటువంటి కార్య సాధకుడికి ఉండవలసిన లక్షణాలని చక్కగా తెలియజెప్పే పద్యం అన్నమాట ఇది। ఇది కార్యసాధకుడికి లక్షణాలు అసలు ఎలా ఉంటాయి అనేది మనం గమనిస్తే వజ్ర సంకల్పం, పట్టుదల, సమయస్ఫూర్తి, ఓర్పు, సహనం, సంయమనం, అలాగే సంకల్ప బలం, వ్యవహార దక్షత కార్యసాధకుని లక్షణాలు తెలుసుకోవాలి। దేనికైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎలాగైనా అనేటటువంటి ఒక భావంతో కార్యసాధకుడు సిద్ధపడతాడనమాట। అలాంటి విషయాలను తెలియజెప్పే పద్యం ఇది, చూద్దాం। ఒకచో నేలను పోవళించు, ఒకచో ఒప్పారు పూసెజ్జపై, ఒకచో శాఖములారగించు, ఒకచో ఉత్కృష్ట శాల్యోదనం, ఒకచో బొంత ధరించు, ఒక్కొక్క తరిన్ యోగ్యాంబర శ్రేణి లెక్కకు రానియడు కార్యసాధకుడు దుఃఖంబున్ సుఖంబున్ మది। ఇదండి పద్యం। దీంట్లో భావం ఏంటంటే కార్యసాధకుడు తన చుట్టూ ఉన్నటువంటి అవకాశాలు, పరిస్థితులు ఏమిటా అని ఆలోచించడట। తన దృష్టి కార్యం వైపే ఉంటుంది, గురి అంటాం కదా, ఆ లక్ష్యం అక్కడ ఉంటుందట। ఎలాగా? ఒకచో నేలను పవళించు, ఒకచో ఒప్పారు పూసెజ్జపై, బ్రహ్మాండమైనటువంటి పూల పాన్పు మీద పడుకున్న అనుభవాలు ఎన్నో ఉన్నా కూడా అవసరమైతే కటికి నేల మీద కూడా పడుకొని కార్యాన్ని సాధిస్తాడట। ఒకచో నేలను పవళించు, ఒకచో ఒప్పారు పూసెజ్జపై, ఒకచో శాఖములారగించు, ఒక్కొక్క తరిని ఉత్కృష్ట శాల్యోదనం। ఉత్కృష్ట శాల్యోదనం అంటే బ్రహ్మాండమైనటువంటి షడ్రశోపేతమైనటువంటి నవగాయ పిండి వంటలతో చేసినటువంటి భోజనాన్ని చేస్తాడట। చేసినప్పటికీ అవసరమైతే తన పనిని చక్కబెట్టుకోవడానికి కందమూలాలు, కాయగూరలో తిని సర్దుకుంటాడట। ఒకచో బొంత ధరించు, ఒక్కొక్క తరిన్ యోగ్యాంబర శ్రేణి అంటే బ్రహ్మాండమైన చీనాంబరాలు కట్టుకునే అనుభవం ఉండి ఆ పని చేసినా కూడా అవసరమైతే ఒక చినిగిన గుడ్డ పీలికో ఒక బొంతతోనో సర్దుకోగలడట।
అలాంటి వాటి కార్యసాధకుడు. లెక్కకు రానీయడు, ఇవన్నీ ఏవి లెక్కకు రానిచ్చడు ఆయన. దుఃఖం బున్ సుఖం బున్ మదిల్, ఎంత సుఖపడ్డామా ఎంత కష్టపడ్డామా ఆలోచించడు, మన పని అయిందా లేదా ఆలోచిస్తాడు. అది ఈ పద్యంలో భావం. అంటే దుఃఖం వస్తే కుంగిపోవటం, సుఖం వస్తే పొంగిపోవటం ఉండదు. సమర్థతతో అన్ని పనులు చేసుకుంటాడు. కాబట్టి ఈ కార్యసాధకుడి యొక్క గొప్పతనాన్ని మనకు ఈ విధంగా ఈ పద్యంలో తెలియజేశాడు. ఏం లేదండి, దీంట్లో ఒకటే మోరల్. An ambitious man who aspires success in life learns to adjust to any situation చెప్పుకోవచ్చు. ఇంకా కూడా మనం మోరల్ చెప్పుకోవాల్సి వస్తే, ఏ పర్సన్ డిటర్మైన్డ్ టు రీచ్ హిస్ గోల్ ఈజ్ అన్డిటర్డ్ ఎయిదర్ బై కంఫర్ట్స్ ఆర్ డిస్కంఫర్ట్స్. ఇది మనము చిన్నపిల్లల అనుభవాల్లోకి తీసుకొచ్చి వాళ్ళకి చెప్తే చక్కగా గ్రహించి మంచి పౌరులుగా తీర్చిదిద్దబడతారని తెలియజేస్తూ, ఏనుగు లక్ష్మణ కవి గారు రచించినటువంటి గొప్ప పద్యాలు ఇంకా చాలా ఉన్నాయండి. మళ్ళీ మరి ఒక పద్యంతో మళ్ళీ కలుద్దాం. సెలవు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.